వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. గీసుకొండ మండలంలోని విష్ణుప్రియ గార్డెన్లో పోలీస్ శాఖ వారు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పక్షాల ప్రభబండ్లకు సరైన సమయాన్ని కేటాయించాలన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ వారు మాట్లాడుతూ డీజేలు పూర్తిగా నిషేధించడం అయినదని దీనిని ఎవరు కూడా అతిక్రమించకూడదని అన్నారు. అదేవిధంగా వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై ప్రభబండ్లను ఎక్కువసేపు నిలపడం వలన ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువసేపు నిలపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ యొక్క సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు చాడ కోమరారెడ్డి, వీరగోని రాజ్ కుమార్, రడం భరత్, గోనె మల్లారెడ్డి, అంకతి నాగేశ్వరరావు, అదేవిధంగా మామునూరు నర్సంపేట ఏసీపీలు తిరుపతి, కిరణ్ కుమార్, గీసుకొండ సిఐ మహేందర్, ఎస్ఐ కుమార్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. రావు గారు, మా పోలీస్ సిబ్బంది మరియు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దుగ్గొండి, నర్సంపేట మరియు గీసుకొండ మండలాలకు సంబంధించినటువంటి భక్తులు ప్రజలతోనే ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 4 రోజులు అంటే 14 తారీఖు నుండి 18 తారీఖు వరకు జరుగు ఈ జాతరను విజయవంతం చేయడానికి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్లో ముఖ్యంగా మా పోలీసు వారి సూచనలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేలకు అనుమతి లేదు, రికార్డింగ్ డ్యాన్స్లకు అనే అనుమతి లేదు. తర్వాత ప్రభబండ్లు ఏర్పాటు చేసేటటువంటి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బండి దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్గనైజర్స్ మీద ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఇక్కడ కొమ్మాల ఆర్చ్ దగ్గర మరియు నర్సంపేటకు సంబంధించిన చౌరస్తాలో, గిర్నిబావి చౌరస్తాలో గత సంవత్సరం కొంత ట్రాఫిక్ జామ్ జరగడం జరిగింది. ఈ సంవత్సరం అటువంటి జరగకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకున్నాము. పోలీసుల సూచనలు అందరూ పాటించాల్సిందిగా భక్తులకు, ముఖ్యంగా ప్రభాబండ్లు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్కు తెలియజేస్తూ ఉన్నాం. పోలీసుల సూచనలు పాటించాలని చెప్పి, అంతేకాకుండా భక్తులందరికీ తగిన ఏర్పాట్లు, పార్కింగ్కి సంబంధించినవి కావచ్చు, అక్కడ క్రాసింగ్కి సంబంధించినటువంటి అంటే లోపలికి ఎంట్రీ వచ్చినప్పుడు ఏ విధంగా రావాలి, వచ్చిన తర్వాత ప్రదక్షిణ చేసిన తర్వాత ఏ విధంగా బయటకు వెళ్ళాలి అనేటువంటి ప్రతి దగ్గర కూడా కొన్ని సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణం లోపల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరూ, జాతరకు వచ్చిన భక్తులు మరియు ఇక్కడ ప్రాంత ప్రజలు మరియు ప్రభాబండ్లను ఏర్పాటు చేసి అందరికీ మరొకసారి మా విజ్ఞప్తి మరియు మా సూచన, ఈ సూచనలు పాటించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. कीजिए TG24 TV और एंजॉय कीजिए.